ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశ కాండం 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 52 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైయుండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినమంతా కూడా దేవాది దేవుడు మీతో ఉండి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రభు కృపకు పాత్రులైన మీరు ఎన్నడూ కూడా మరవబడరు, విడిచిపెట్టబడరు. ఆయన ఎల్లప్పుడూ మీకు ఇమ్మానుయేలుగానే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుడు అబ్రాహాముకి ప్రత్యక్షమయ్యాడట. దేవుడు మనకు కూడా ప్రత్యక్షమయ్యే దేవుడు. అబ్రాహాముకి ఆయన ప్రత్యక్షమై ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ మాట హీబ్రూ బైబిల్లో ఎల్ షద్దాయ్ అని రాయబడి ఉంటుంది. ఎల్ షద్దాయ్ అనే మాటకు సాధారణంగా మనం చెప్పుకునే భావం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు అని. అయితే ఈ ఎల్ షద్దాయ్ అనే మాటకు 4 వేరువేరు అర్థాలు కలిగి ఉన్నాయని హెబ్రీ భాషా పండితులు చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అర్థం ఏంటంటే, మన దేవుడు అసాధ్యాలను ఆయన సాధ్యం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఇక రెండవ అర్థం ఏంటంటే, తన వాగ్దానాలను నిలబెట్టుకొనగలిగిన దేవుడు అని అర్థం. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గత కాలంలో మీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని యాకోబుతో చెప్పాడు. ఈ మాట మీతో కూడా చెప్తున్నాడు. నేను నిన్ను విడువను, నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిన్ను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఎల్ షద్దాయ్ అనే మాటకు 3వ భావం ఏమిటంటే, తన బిడ్డలకు ఆయన ఏమి చేద్దామనుకుంటాడో అది చేయగలిగిన వాడు అని అర్థం. దేవుడు నీకు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నాడో దానిని ఆయన చేసి తీరుతాడు. నీ కొరకు ఆయన చేస్తున్నప్పుడు ఆయనని ఆపగలిగినటువంటి వారు లేరు. ఆయన తప్పకుండా తన కార్యాన్ని మీ ఎడల జరిగించి తీరుతాడు. ఎందుకనంటే ఆయన ఎల్ షద్దాయ్. ఇక ఎల్ షద్దాయ్ అనే మాటకు 4వ భావం ఏమిటంటే, అన్నింటికీ చాలిన దేవుడు అని అర్థం. అవును ప్రియులారా, ఆయన నీ పరిస్థితులకు చాలిన దేవుడు, నీ వ్యాధికి ఆయన చాలిన దేవుడు, నీ అప్పు సమస్యలకు ఆయన చాలిన దేవుడు, నువ్వు ఎదురు చూస్తున్న కార్యములకు ఆయన చాలిన దేవుడు, నీ మనోవేదనకు ఆయన చాలిన దేవుడు, వాటి నుండి విడిపించడానికి ఆయన చాలిన దేవుడు. అవును, ఈరోజు మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, నేను ఎల్ షద్దాయ్, నేను నీకు చాలిన దేవుణ్ణి. నేను నీకు అసాధ్యమైనటువంటి వాటిని
సాధ్యం చేయబోతున్నటువంటి వాడను. నేను మాట తప్పనటువంటి వాడను. నేను నీ విషయములో ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొనగలిగినటువంటి దేవుణ్ణి. ఈ విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ఎల్షద్దాయి దేవుడు మీతో ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు కృప మీద ఆనుకొనండి. ఏదైతే మీకు అసాధ్యం అనిపిస్తుందో దానినే మీ విషయంలో ఆయన సాధ్యం చేయబోతున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా ఆయన మార్చబోతున్నాడు. ఈ రోజున ఒక అద్భుతం కొరకు మీరు కనిపెట్టండి. ఒక ఆశ్చర్య కార్యం కొరకు కనిపెట్టండి. ఆయన తప్పకుండా నీ విషయంలో మేలు చేయబోతున్నాడు. కాబట్టి నిరీక్షణతో ఎదురుచూడు. తప్పకుండా ఈ రోజున మీ నోట ఆనంద గీతం వెలువడుతుంది. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మాకు సర్వశక్తి గల దేవుడినని బయలుపరుచుకొని మమ్మల్ని ధైర్యపరుస్తున్న మీ ప్రేమ కృపా సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, మా ప్రియులు ఏ విషయంలో నిరాశ చెందుతున్నారో, ఏ విషయంలో బాధ నొందుతున్నారో, ఏ విషయంలో వారు అలజడి కలిగి ఉంటున్నారో ప్రభువా మీరు దృష్టించండి. ఈ దినం ఎల్షద్దాయిగా మా ప్రియులకు మీరు ప్రత్యక్షం కండి. మా నాయన, వారి చేయి పట్టుకొని మీరు క్షేమకరమైన త్రోవలో వారిని నడిపించండి. మీ మహిమ వారిపై నిలుచునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.